యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ అరుణ కుమారి గారు. వారు అనంతపూర్ డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుమార్తె, వారి కుటుంబం కొరకు, వారిద్దరు కుమారులు, మన్వళ్ళు, మన్వరాళ్ల కొరకు, అరుణ కుమారి గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని దయచేసినందుకు దేవుడు వారిని, వారి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాల సమయంలో ఈ రీతిగా యేసు అనుచరులుగా మమ్మల్ని మీ గృహంలో ఆహ్వానించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా మమ్మల్ని ప్రేమించి ప్రతిరోజు మరి నాన్నగారిని, నన్ను, బక్సింగ్ గారిని మీ గృహాల్లో ఆహ్వానిస్తూ మరి బైబిల్ స్టడీ లేకపోతే ఫ్యామిలీ ప్రేయర్ జరుపుకుంటున్నారని అనేకులు తెలుపుతున్నప్పుడు మా హృదయంలో ఎంతో సంతోషము, ఆనందము. ఈరోజు శుభ శుక్రవారము కాబట్టి మరి యేసు అనుచరులు కుటుంబం తరపున, మరి నాన్నగారు కుటుంబం తరపున, మరి నా కుటుంబం తరపున సమస్త యాజమానము యేసు అనుచరులు ఆర్గనైజేషన్ మరి ప్రతి ప్రమోషనల్ ఎవాంజలిస్ట్, ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ప్రమోషనల్ ఎవాంజలిస్ట్ తరపున మీకు శుభ శుక్రవారం గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన రీతిగా సిలువని ఆధారం చేసుకొని ఆ సిలువ మీద ధ్యానిస్తూ మరి 7 మాటలు పలుకుతుండగా జరిగిన సన్నివేశము, యేసు ప్రభు సిలువలో పలుకుతూ 7 మాటలు పలుకుతున్నప్పుడు జరిగిన సన్నివేశము, అక్కడ జరిగిన ఇంకొక అద్భుత కార్యము మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందామా? రండి, ప్రార్థన చేసుకొని ప్రభువా మరి ఈరోజు కార్యక్రమాన్ని దీవించు, మరి మాతో మాట్లాడు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ప్రభువారు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి ఈ రీతిగా నీ కృపా సింహాసనం దగ్గరికి వచ్చే కృపను మీరు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. నాయన శుభ శుక్రవారం మేము జరుపుకుంటున్నాం. నాయన 7 మాటలు ధ్యానిస్తూ వచ్చాం, 7 మాటలు మేము విన్నాం ప్రభువా. నాయన మరి శుభ శుక్రవారం రోజు ప్రభువా మీరు ఎందుకు మరణించారు, మీరు రక్తం ఎందుకు చిందించారో కూడా ప్రభువా, రక్తంలో ఉన్న 7 సత్యాల గురించి కూడా మేము ధ్యానిస్తూ వచ్చాం. మరి ఈరోజు ప్రత్యేక రీతిగా నాయన మరి ఆ సిలువలో మీరు 7 మాటలు పలుకుచుండగా ఇంకొక అద్భుత కార్యం జరిగింది ప్రభువా. ఆ అద్భుత కార్యము మేము ధ్యానించబోతుండగా ప్రభువా వినగలిగిన చెవులు, గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను. నాయన మరి చేరవచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకోండి. ఎవరైనా ప్రభువా నాయన వారి గృహాల్లో, నాయన వారి కుటుంబాల్లో ప్రభువా ఎవరైనా ఈ శుభ శుక్రవారం రోజున ప్రభువా నాయన ఒక సభ్యురాలు మరణించి ఆ స్థానం ఏమిటిగా ఉంటే ప్రభువా ఆ కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారికి కావలసిన ఆదరణ మీరు దయచేయండి. తల్లి మరణించి, తండ్రి మరణించి, భార్య మరణించి, బిడ్డలు మరణించి ఎవరైనా నాయన గుడ్ ఫ్రైడే జరుపుకుంటూ ఉంటే ప్రభువా నాయన వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి ప్రభువా. నాయన వారికి కావాల్సిన శాంతి, ఆదరణ ప్రత్యేక రీతిలో మీరు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అన్న ప్రతి బిడ్డను ప్రభువారు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈ కార్యక్రమం ద్వారా అనేక అద్భుతాలు ప్రభువారు చేస్తున్నారు. యేసు అనుచరులు ప్రచురింపజేయబడుతున్న సమాధాన సమయము, బైబిల్ సమయం, నిరీక్షణ సమయం, ఈ సమయం అనే కార్యక్రమాల ద్వారా అనేకాలు అద్భుతాలు తెలియజేస్తున్నారు. మంచిది, వాక్యంలోకి వెళ్దాం. మరి ఈరోజు అంశము సిలువకు ఎటువైపున నువ్వు ఉన్నావు. నేను చెప్పాను కదా 7 మాటలు కాకుండా 7 మాటలు యేసు ప్రభు వారు పలుకుచుండగా జరిగిన సన్నివేశం. నా మాట వింటున్నారు కదా? 7 మాటలు పలుకుచుండగా ఇంకొక అద్భుత కార్యం జరిగింది. ఆ అద్భుతాన్ని గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. సో అంశం ఈరోజు సిలువకు ఎటువైపు ఉన్నావు. మనము సిలువకు ఎటువైపు ఉన్నామో మనము ఈరోజు ఈ కార్యక్రమం ముగించే లోపల, ఈరోజు లేకపోతే వచ్చే వారం మనము ముగించే లోపల దీనికి మనము ఒక ఆన్సర్ ఇవ్వగలిగితే మన జీవితంలో శాంతి, సమాధానం, మన జీవితంకి ఒక గురి, ఒక గమ్యము కలుగుతుంది. సిలువకు ఎటువైపు ఉన్నావు, నువ్వు సమాధానం ఇవ్వగలగాలి. కొంతమంది అనుకుంటున్నారు, అదేంటన్నా సిలువకు ఎటువైపు ఉంటావేంటన్నా అని కొంతమంది అనుకుంటున్నారు. మంచిది, తమ్ముళ్ళు చెల్లెలు ఆలోచిస్తున్నారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మీరు యూఆర్ పుట్టింగ్ యువర్ స్పిరిచువల్ లెన్స్, యూఆర్ ట్రైంగ్ టు థింక్ అన్న సిలువకి ఎటువైపు ఉంటామేంటి అని మీరు అనుకుంటున్నారు. ఐఎమ్ గ్లాడ్ మీరు ఆ రీతిగా ఆలోచిస్తున్నారు. రండి నాతో పాటు లూకాసు వార్త 23వ అధ్యాయంలో 38 నుంచి 43 వరకు. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 23
38 to 44. 38వ వచనం. There was also an inscription over him, "This is the King of the Jews." One of the criminals who were hanged nailed at him, saying, "Are you not the Christ?" నా మాట జాగ్రత్త వినాలి. "Are you not the Christ? Save yourself and us." But the other rebuked him, saying, "Do you not fear God, since you are under the same sentence of condemnation, and we indeed justly, for we are receiving the due reward of our deeds. But this man has done nothing wrong." And he said, "Jesus, remember when you come into your kingdom." And he said to him, "Truly I say to you, today you will be with me in paradise." దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ టెక్స్ట్ని ఆధారం చేసుకొని కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. చూడండి, మనం చూసినట్లయితే ఇక్కడ ఒక నేరస్తుడు, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలము బడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకని ఎడమవైపున ఒకని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు. సో ఇద్దరు నేరస్తులను ఆ సిలువలో వేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు వేశారు, సిలువ వేశారు. మధ్యలో దేవాతి దేవుడు, మధ్యలో దేవుని కుమారుడు, మధ్యలో యేసు ప్రభు మరి వేలాడుచున్నట్టుగా మనము ఈ చిత్రంలో చూడవచ్చు. చూడండి, మరి కుడివైపు ఎడమవైపు ఇద్దరు నేరస్తులు. ఆ నేరస్తుల మధ్య నేరము చేయని, పాపము లేని మన ప్రభువు, యేసు ప్రభు వేలాడుతున్నట్లుగా మనము చూడవచ్చు. అదే మనం చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్తలో కూడా ఈ అకౌంట్ రాయబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్తలో చూసినట్లయితే దే గేవ్ ఓన్లీ వన్ వర్డ్స్. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూడండి, నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. "And the robbers who were crucified with him also revealed him in the same way." చూడండి, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే ఆయనను నిందించిరి. బందిపోటు దొంగలు ఒకే వచనము వాడబడేది మత్తయి సువార్తలో. మార్కు సువార్త 15వ అధ్యాయము 27, 28 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఈ సన్నివేశాన్ని గురించి రాయబడింది. కానీ ఇన్ దిస్ టూ గాస్పుల్స్ వీ సీ దట్ బోత్ క్రిమినల్స్ వేర్ మాకింగ్ హిమ్ అలాంగ్ ద వే. అనగా మత్తయి సువార్త, మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఈ రెండు బందిపోటు దొంగలు ప్రజలతో కలిసి కూడా వారు దూషిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నిందిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బోత్ క్రిమినల్స్ వేర్ మాకింగ్ హిమ్ అలాంగ్ ద వే. కానీ లూకా సువార్తకు వచ్చేటప్పటికి జాగ్రత్త వినాలి. మత్తయి సువార్త, మార్కు సువార్తలో వీరు ఇద్దరు బందిపోటు దొంగలు దేవుణ్ణి దూషిస్తూ ప్రజలతో కలిసి వారు కూడా యేసు ప్రభుని దూషిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. కానీ లూకా సువార్తకు వచ్చేటప్పటికి, జాగ్రత్త వింటున్నారు కదా, లూకా సువార్త వచ్చేటప్పటికి అక్కడ లూకా సువార్తలో వీ డోంట్ సీ దట్ ఇన్ లూక్ వీ సీ ఓన్లీ వన్ క్రిమినల్ మాకింగ్ అండ్ నాట్ ద బోత్. అనగా ఒకే బందిపోటు దొంగ యేసు ప్రభుని దూషిస్తున్నాడు, కానీ ఇంకొక దొంగ దూషించడంలే, ఇంకొక నేరస్తుడు యేసుప్రభుని దూషించడంలే. లూకా సువార్తలో కొంచెం లోతుగా రాయబడింది. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, అనేక సార్లు మనము జనసమూహముతో కలిసి జనులు ఏం చేస్తున్నారో, జనులు ఏం మాట్లాడుతున్నారో క్రౌడ్ ఫ్లోలో లోకంలో ఉన్నాం కాబట్టి లోకరీతిగా మనం మాట్లాడుతూ ఉంటాం. అనేక సార్లు దేవుని వాక్యము కూడా లోకరీతిగా అనుసరించేటట్టు మనం వాక్యం బోధిస్తూ ఉంటాం బోధకులుగా. ఈరోజు గమనించవలసిన విషయం, సిలువకు ఎటువైపు ఉన్నావు నువ్వు ఆ సిలువకు ఎటువైపు ఉన్నావో నువ్వు జవాబు చెప్పగలిగితే ఈరోజు నీ జీవితంలో ఒక గమ్యము, ఈ జీవితంలో నీకు ధన్యత, జీవితంలో శాంతి సమాధానము కలుగుతుంది. ఇన్ వన్ వే దే బోత్ స్టార్టెడ్ ఇన్ ద సేమ్ వే, బట్ వెన్ దే హిట్ ద ఫోర్క్, మనం చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, ఈ మూడు సువార్తలలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త, మార్కు సువార్తలో వారిద్దరూ ఒకే రీతిగా ప్రారంభించారు. యేసుప్రభుని దూషిస్తూ, వారు యేసుప్రభుని నిందిస్తూ, అనరాని మాటలు అంటూ, మరి వారు పాపం చేసి నాప్పటికీ కూడా బందిపోటు దొంగలైనప్పటికీ కూడా, నేరస్తులైనప్పటికీ కూడా వారు స్టార్ట్ చేశారు ఒకే రీతిగా. కానీ ఎప్పుడైతే ఈ ఫోర్క్ అయితే వారు ఎప్పుడైతే తగిలిందో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అనగా డెసిషన్ మేకింగ్. ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందో
వారు నిర్ణయం తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దే స్టార్టెడ్ ఆఫ్ జాయినింగ్ ద క్రౌడ్. ఇట్ ఈస్ పాసిబుల్ టు బీ ఎట్ ద సేమ్ ఈవెంట్ అండ్ నాట్ కమ్ అప్ విత్ ద సేమ్ మెసేజ్. అనగా నువ్వు ఆ గుంపులో ఉండవచ్చు, నువ్వు ఆ క్రౌడ్తో లేకపోతే జనసమూహంతో నువ్వు ఉండవచ్చు, కానీ అనేక సార్లు జనసమూహంతో ఉంటూ కూడా జనుల వలె నువ్వు ప్రవర్తించకుండా చేయగలిగిన ఆస్కారం ఉంది. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ యూ కెన్ బీ విత్ ద క్రౌడ్, బట్ యూ డోంట్ నీడ్ టు బీ ఆఫ్ ద క్రౌడ్. నా మాట వింటున్నారు కదా. బోత్ వేర్ దే హెడెడ్, దే హర్డ్ వాట్ దే హర్డ్, దే సే వాట్ దే సా, బట్ దే డిడ్ నాట్ కంక్లూడ్ ఇన్ ద సేమ్ వే. అనగా వారు ఏదైతే వినాలో అది విన్నారు, ఏదైతే చూడాలో వారు చూస్తున్నారు, కానీ సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైతే నిర్ణయం తీసుకునే సమయం వచ్చినప్పుడు వారు వేరే నిర్ణయం తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాక్యం వింటున్న దేవుని బిడ, ఈరోజు నువ్వు లోకంలో ఉన్నావు, 40 దినాలు నువ్వు ఉపవాసం చేసావేమో, నువ్వు ఆ శిలువ మీద పలికిన 7 ధ్యానాలు చేసావేమో, ఉపవాసం ఈరోజు నువ్వు ఫాస్టింగ్ ముగించావేమో, కానీ ఫాస్టింగ్ ముగించిన వెంటనే అపవాది నిన్ను శోధిస్తుంది. అపవాది శోధించి నువ్వు లోకంలో కలిసిపోవచ్చు. నువ్వు నీకు అనేక లోకరీతిగా సౌండ్లు లేకపోతే మాటలు వినపడవచ్చు, లోకరీత చిత్రాలు, లోకరీతిగా నీకు అనేక అపవాది చూపించవచ్చు. కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు నువ్వు దేని మీదైతే ఆధారపడ్డావో, నువ్వు 40 దినాలు దేని గురించి ఎవరి మీదైతే ఆధారపడి ఎంత నిష్టగా నువ్వు ఆ ఉపవాసం ఉన్నావో, 7 మాటలు విని నువ్వు ఈరోజు ఉపవాసం ముగించి దేవుని బల్లలో నువ్వు పాల్గొని దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నావో దాని మీద ఆధారపడాలి. ఎప్పుడైతే నువ్వు శోధించబడ్డావో దాని మీద ఆధారపడాలి. అనేక సార్లు మనము శోధించబడినప్పుడు ఆ శోధనలో పడిపోతూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే the world should not be in us. Set apart life. We are in the world, but the world should not be in us. We are lost in this world along with the crowd. But one criminal did not follow with the crowd. ఈరోజు మనం చూసినట్లయితే లోకంలో మనం ఉన్నాం, కానీ లోకము మనలో ఉండకూడదు. ఇక్కడ చూడండి, నేను ఒక చిత్రం చూపిస్తాను. ఈ పడవ ఉందనుకోండి, ఈ పడవ వెళ్తూ ఉంటే ఈ నదిలో, లేదంటే ఈ గోదావరి నదిలో, మరి గోదావరి నదిలో నేను వెళ్తున్నాను అనుకోండి, ఈ బోట్లో చూడండి, ఈ చిత్రంలో చూపించే బోట్లో వెళ్తున్నాను అనుకోండి. బోట్లో వెళ్తా ఈ బోటు బాగుంది, ఈ నావ, ఈ పడవ దేని మీద ఉంది? నీళ్ల మీద ఉంది. ఎప్పుడూ ఈ పడవ నీళ్ల మీదే ఉండాలి, నీళ్ల మీద ఉండాలి. ఈ నీళ్లు లోకం అనుకుందాం, ఈ నీళ్లు లోకం అనుకుందాం, ఈ పడవ మీరు నేను అనుకుందాం. మనం నీళ్ల మీదే ఉండాలి. కానీ అప్పుడప్పుడు కొంచెము మనము ఏం చేస్తూ ఉంటామంటే, సరే వెళ్తుంది కదా, కొంచెం చిన్ని రంధ్రాలు పెట్టి చూద్దామని అంటూ ఉంటాం. అపవాదిగాడు రంధ్రాలు పెడతా ఉంటాడు. రంధ్రాలు పెట్టినప్పుడు, రంధ్రం పెట్టినప్పుడు బాగానే ఉంటుంది. తర్వాత నెమ్మదిగా ఆ నీళ్లు, కింద ఉండవలసిన నీళ్లు పడవలోకి వచ్చేస్తూ ఉంటాయి. పడవలోకి వచ్చిన తర్వాత ఆ రంధ్రం ఉన్న చిన్న రంధ్రము పెద్ద రంధ్రం అవుతుంది అన్నమాట. మనకు తెలియకముందే, నా మాట వింటున్నారు కదా, తెలియకముందే ఈ నీళ్లు, గోదావరిలో ఉండవలసిన నీళ్లు, నీళ్ల మీద ఉండవలసిన పడవ, ఈ నీళ్లు లోపలికి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఈ నీళ్లు లోపలికి వస్తాయో పడవ మునిగిపోతుంది అన్నమాట. అనేక సార్లు మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. లోకంలో మనం ఉన్నాం, లోకంలో ఉన్నప్పుడు, లోకంలో వెళ్తున్నప్పుడు పడవనే నావ, పడవనే విశ్వాస యాత్రలను వెళ్తున్నప్పుడు అపవాది చిన్న చిన్న చిల్లులు పెట్టే ఆస్కారం ఉంది. ఆ చిల్లులు పెట్టే ఆస్కారం ఉన్నప్పుడు నువ్వు దేవుని రక్తము చేత నువ్వు దాన్ని బంధించాలి. దేవుని రక్తం చేత కడగబడ్డావు కాబట్టి నీకు విశ్వాసము, ధైర్యంతో దాన్ని ఎదుర్కోవాలి. నేను నిన్న సిరీస్లో చెప్పాను కదా, దేవుని రక్తము నీకు సైతానుడు గారి మీద నీకు జయం కలిగించే శక్తినిస్తుంది. అప్పుడు ఆ లోకంలో ఉన్నాం మనం, కానీ లోకము మనలో ఉండటానికి వీల్లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే 2 దొంగలు ప్రారంభించారు, ఒకే రీతిగా ప్రారంభించారు. కానీ ఎప్పుడైతే నిర్ణయం తీసుకునే డెసిషన్ వచ్చిందో, ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు అక్కడ వారు 2 విధాలుగా నిర్ణయం తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక దొంగ, ఒక నేరస్తుడు, హీ వాజ్ నాట్ విల్లింగ్ టు కమ్ టు గ్రిప్స్ విత్ హిస్ సిన్ఫుల్ లైఫ్. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొమ్ము, మమ్మును కూడా రక్షించుము అని చెప్పాను. ఎంత విచారకరమైన సంగతి. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటే, ఒక దొంగేమో అంటున్నాడు,
ఒక దొంగేమో నిన్ను నువ్వు రక్షించుకో, దూషిస్తూ నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు. ఇంకో దొంగ ఏమంటున్నాడో చూడండి. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. ఎంత మంచి మాట. ఒక నేరస్తుడేమో నిన్ను దూషిస్తూ నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని ఒక నేరస్తుడంటే, ఇంకొక నేరస్తు అంటున్నాడు, ఈ సెడ్ వీఆర్ కండెమ్డ్, వీఆర్ జస్ట్లీ కండెమ్డ్. మొదటి నేరస్తుడు అంటున్నాడు, వాజ్ సేయింగ్ వీఆర్ నాట్ అట్ ఆల్ బ్యాడ్, అంతే మరి అంత చెడ్డవారము కాదు కదా అని ఇంకో నేరస్తుడు అంటున్నాడు. ఇంకో నేరస్తుడు అంటాడు, మనకు తగిన సాక్షి జరుగుతుంది, వి డిజర్వ్ ఇట్. ఇంకో నేరస్తు అంటున్నాడు, ఈ సేయింగ్ వీఆర్ అంటే ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిన్, మన పాపము ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నామో, that decides, the understanding of the sin decides on which side of the cross you are on. అనగా నువ్వు ఈ జీవితంలో ఉన్న పాపము, నీ జీవితంలో ఉన్న మాలిన్యము నువ్వు ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నావో అది డిసైడ్ చేస్తుంది నువ్వు సిలువకు ఎటువైపు ఉన్నావో. That decides. Many of us don't understand the issue of sin. It is rebelling against God. పాపము ఏంటి అనగా దేవునికి వ్యతిరేకము, దేవుని హృదయాన్ని మనము గాయపరచుట. సింపుల్గా నేను చెప్పవలసి వస్తే, ఈరోజు అడుగుతున్నాను, లోకంలో జీవిస్తున్నాం, లోకంలో మనం ఉన్నాం. ఈ రెండు నేరస్తుల వలె మనము అనేక సార్లు డెసిషన్ మేకింగ్లో మనం ఉన్నాం. డెసిషన్ మేకింగ్లో మనం ఏం చేస్తున్నామంటే, సిలువతో మనము ఆ డెసిషన్ మేకింగ్ వచ్చినప్పటికీ, మనము పరీక్ష వచ్చినప్పుడు, మన జీవితంలో, వివాహంలో, సేవలో పరీక్ష వచ్చినప్పుడు వీఆర్ కాంప్రమైజింగ్. వాక్యం చెప్పుటలో కాంప్రమైజింగ్, వివాహంలో కాంప్రమైజింగ్, డెసిషన్, బిడ్డల పట్ల డెసిషన్ తీసుకుంటానికి వచ్చి వారిని గద్దించవలసి, వారిని కరెక్ట్ చేయవలసి వచ్చినప్పుడు కాంప్రమైజ్. ప్యాసివిటీ, అనేక సార్లు ఇంకో మాటలో చెప్పవలసి అయితే, ఇట్ ఈస్ ఎ ప్యాసివిటీ, వీఆర్ హ్యావింగ్ ఎ ప్యాసివ్ డెసిషన్ మేకింగ్. ఇక్కడ దొంగలు ప్రారంభించారు, ఒకే రీతిగా ప్రారంభించారు. వారు యేసు ప్రభుని దూషిస్తూ, వారిని యేసు ప్రభుని ప్రజలు ఏ రీతిగా దూషిస్తున్నారు, వారు కూడా దే మింగిల్ విత్ ద క్రౌడ్. బట్ వెన్ ద డెసిషన్ మేకింగ్ హ్యాస్ కమ్, వన్ క్రిమినల్ టుక్ ఏ డెసిషన్. ఒక బందిపోటు దొంగ, ఒక నేరస్తుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. దేవుని వాక్యము, మనమందరము పాపం, వి ఆల్ హ్యావ్ సిన్ అండ్ ఫాలెన్ షార్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఈరోజు అడుగుతున్నాను ప్రశ్న మిమ్మల్ని, సిలువకు ఎటువైపు ఉన్నావు తమ్ముడు, తమ్ముడు, చెల్లమ్మ, సిలువకు ఎటువైపు ఉన్నావు? నువ్వు ఈ మాటకు నువ్వు జవాబు ఇవ్వగలిగితే యూఆర్ ఎ బ్లెస్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను అడుగుతున్నాను, ద ఇష్యూ ఆఫ్ సిన్ ఈజ్ నాట్ మెజర్డ్ అగైన్స్ సంబడి. అనేక సార్లు వారికంటే నేను ఎక్కువ పాపం చేస్తాను లేదులే, వారికంటే నేను దరిద్రుని కాదులే, వారికంటే పాపిష్టోడిని కాదులే అని మనం అనుకుంటూ ఉంటాం. వీ కంపేర్ అవర్ సెల్వ్స్ విత్ అదర్ పీపుల్. ఈరోజు వాక్యం వింటున్న వారు గమనించవలసిన విషయం, ద ఇష్యూ ఆఫ్ సిన్ ఈజ్ నెవర్ మెజర్డ్ అగైన్స్ట్ సంబడి, ఇట్ ఈస్ మెజర్డ్ అగైన్స్ట్ ద హోలీ స్టాండర్డ్ ఆఫ్ గాడ్. మళ్ళీ చెప్తాను చూడండి, మన పాప జీవితము ఇతరులతో పోల్చుకున్నట్టు కాదు, మనం ఎవరితో పోల్చుకోవాలనగా పరిశుద్ధుడు అయిన దేవునితో. ఇట్ ఈస్ మెజర్డ్ అగైన్స్ట్ ద హోలీనెస్ ఆఫ్ గాడ్. మనము అర్థం చేసుకోవలసిన విషయం, అనేక సార్లు మన పాప జీవితంలో మనము అనుకుంటా, పెద్ద పెద్ద పాపాలు, పెద్ద పెద్ద నేరాలు, లేదంటే మర్డర్లు నేను చేయవసరం లేదులే అని అనుకుంటుంటా. చిన్న చిన్న పాపములు కూడా. అందుకనే హెబ్రీ రాసిన పత్రికలో ఎవ్రీ సిన్ దట్ బిసెట్ us, ప్రతి చిక్కులు పెట్టే ప్రతి పాపము విడిచిపెట్టి యేసు వైపు నువ్వు చూస్తూ నీ జీవిత యాత్ర కొనసాగించాలి. ఈరోజు అడుగుతున్నాను ఒక ప్రశ్న, ఆధ్యాత్మిక అన్నగా, దేవుని సేవకుడిగా నేను ఈరోజు అడుగుతున్నాను ఒక ప్రశ్న. సిలువకు ఎటువైపునున్నావు నీకు తెలుసా? అనేక సంవత్సరాల నుంచి నువ్వు శుభ శుక్రవారము 7 మాటలు వింటున్నావు, ఉపవాస ప్రార్థన ఉంటున్నావు, శిలువదానాలు వింటున్నావు. అయినప్పటికీ కూడా నా జీవితంలో మార్పు లేకుండా, నా జీవితంలో సిలువకు ఎటువైపు ఉన్నావో తెలియకుండా జీవిస్తున్నాం. ఈరోజు ఇద్దరు నేరస్తులను నువ్వు పోల్చినట్లయితే, ఇద్దరు నేరస్తులను నువ్వు ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే, సిలువకు ఎటువైపు ఉన్నావో నువ్వు నిర్ణయించుకోగలవు. యూ కెన్ డిసైడ్ విచ్ సైడ్ ఆఫ్ ద క్రాస్ యు ఆర్ ఆన్. ఒక నేరస్తుడేమో, ప్రభువా నువ్వు దిగిరా, నువ్వు దిగగలుగుతావు కదా, నువ్వు దిగి మమ్మల్ని కూడా దింపు, నువ్వు దిగు, నిన్ను నువ్వు విమోచించుకొని మమ్మల్ని కూడా విమోచించు.
నువ్వు నేరస్తుడు వలె పోలుస్తున్నాడు. కానీ ఇంకొక నేరస్తుడు ఏమంటున్నాడంటే నో 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 నో, మనకు తగినది ఇది. ఈరోజు అడుగుతున్నాను, ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈరోజు ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. సిలువకు ఎటువైపు ఉన్నావు? ఒక దొంగ వలె ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ సర్కమ్స్టాన్స్, ఈ బాధలోంచి నేను బయటకు వచ్చేస్తే చాలు, ఈ సమస్యలోంచి నేను బయటకు వస్తే చాలు అని నువ్వు ఆలోచిస్తున్నావా? లేకపోతే ఇంకొక ఖైదీ వలె లేదు, మనకు తగినది, నేను పాపం చేసిన అని నువ్వు దేవుని ముందు పలుకుతున్నావు. ద ఫస్ట్ క్రిమినల్ డిడ్ నాట్ అండర్స్టాండ్ హూ ద పర్సన్ వాజ్ ఇన్ ద మిడిల్ అండ్ ద సెకండ్ డిడ్. అనేక సార్లు యేసు ప్రభు ఏమి చేయగలరో అనే అవగాహన లేకుండా ఆచారపూర్వకంగా మనము యేసు ప్రభుని సేవిస్తున్నాం. ఆ ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారు, కానీ ఒకే నేరస్తుడు మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో గమనించగలిగాడు. క్రీస్తు ఎవరో నీకు తెలుసా? ఈ శుక్రవారం రోజు అడుగుతున్నాను, నీకు క్రీస్తు ఎవరో తెలుసా? నువ్వు అనుకోవచ్చు, నేను గుడికి వెళ్ళాను, 7 మాటలు విన్నాను, బల్లలో పాల్గొన్నాను అని అనుకోవచ్చు. కానీ క్రీస్తు ఎవరో తెలుసో అనే దానికి ప్రశ్న నువ్వు ఇవ్వాల్సింది. నీకు ఇంకొక నేను లోతుగా చెప్పాల్సి వస్తే, క్రీస్తుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించావా? క్రీస్తుతో సంబంధము కలిగి ఉన్నావా? నువ్వు క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడ్డావా? క్రీస్తు రక్తం చేత నువ్వు విమోచించబడ్డావా? క్రీస్తు రక్తము నిన్ను విమోచించిన శక్తి నీ జీవితంలో ఉంది. దేవుని రక్తము ఏమి చేయగలదు? ప్రతి పాపము నుంచి కడగగలగదు. ప్రతి పాపము నుంచి నువ్వు విమోచించి నిన్ను శుద్ధిపరచగలదు అనే సత్యాన్ని నువ్వు గ్రహించావా? ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను, ప్రీతముడు ప్రీచెల్లమ్మ, యేసు ఎవరో నీకు తెలుసా? ఆ ఇద్దరు నేరస్తులు మధ్య యేసుని వేశారు. ఒకే వ్యక్తి గమనించగలిగాడు, ఒకే వ్యక్తి అర్థం చేసుకోగలిగాడు యేసు ఎవరో అని. సిలువకు ఎటువైపునున్నావు? ఒక వ్యక్తి ఏమో యేసు తెలియకుండా, ఒక వ్యక్తి ఏమో తన ప్రజెంట్ సిచ్యువేషన్, నువ్వు విమోచించుకో, మమ్మల్ని కూడా విమోచించు. హీ వాజ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ హిస్ ప్రజెంట్ సిచ్యువేషన్. వెళ్ళిపోయి మళ్ళా తన ఆ దొంగతనాలు ప్రారంభించేస్తాం, మమ్మల్ని విమోచించయ్యా అన్నట్టు ఒక వ్యక్తి ఉంటే, ఇంకొక వ్యక్తి మనము తప్పు చేశాం, మనకి శిక్ష తగినది అన్నట్టుగా ఇంకొక నేరస్తుడిని మనం చూస్తున్నాం. సిలువకు ఎటువైపునున్నావు? ఒక నేరస్తుడు వలె ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా నువ్వు ఆలోచిస్తున్నావా? ఇంకొక నేరస్తుడి వలె క్రీస్తు ఎవరో క్రీస్తు ఎవరో అవగాహన తెలుసుకొని, ఆయన సిలువలో ఏ పాపము చేయలేదు అని గమనించి ఆయనను అర్థం చేసుకోగలుగుతున్నావా? ద వన్ థింగ్ ఈజ్ టు రెస్పెక్ట్ జీసస్ అండ్ ఇట్ ఈస్ అనదర్ థింగ్ టు నోట్ దట్ ఈస్ ద సన్ ఆఫ్ లివింగ్ గాడ్. యేసుని నువ్వు గౌరవించటం ఒక ఎత్తు, ఆయన దేవుని కుమారుడు అని నమ్ముట ఇంకొక ఎత్తు. It is one thing to believe that he was a great man. It is another thing to believe that he is a God incarnate. It is one thing to believe that he is a great man. యేసు ప్రభు గొప్ప దేవుడు అని అంటూ ఉంటారు కొంతమంది. నో డౌట్, గొప్ప దేవుడే కాకుండా, బట్ he is a God incarnate. దేవుని రూపంలో వచ్చిన దేవుని కుమారుడు అని నమ్మాలి మనము. It is one thing to believe that he was a good example. It is another thing to believe that he is the eternal Lamb of God. ఆయన మంచి వ్యక్తి అని నమ్ముటే కాకుండా, ఆయన దేవుని గొర్రెపిల్ల నీ నా గురించి మరణిస్తానికి వచ్చారని నమ్ముట ఇంకొక ఎత్తు. సిలువకు ఎటువైపునున్నావు? సిలువకు ఎటువైపునున్నావు? విచ్ సైడ్ ఆఫ్ ద క్రాస్ యు ఆర్ ఆన్? ఈ ప్రశ్నకు నువ్వు జవాబు ఇవ్వగలగాలి. ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగితే నీ జీవితంలో ధన్యత. దీన్ని మళ్ళా ఈ సెకండ్ పార్ట్ని వచ్చే వారం కూడా నేను కంటిన్యూ చేస్తాను. ఒక ప్రశ్న అడుగుతున్నాను, సిలువకు ఎటువైపునున్నావు? చెప్పగలుగుతావా? ధైర్యంగా నువ్వు చెప్పగలుగుతావా? సిలువకు నేను ఒక నేరస్తుడు ఏ రీతిగా అయితే యేసు ప్రభు ఎవరో గమనించి, యేసు ప్రభు ఎవరో పాపము లేని వ్యక్తి, హీజ్ ఎ సిన్లెస్ మ్యాన్ అనే అవగాహన కలిగి ఏ రీతిగా తన జీవితాన్ని కొనసాగించాడో నేను వచ్చే దాంట్లో చెప్తాను. ఆ రీతిగా ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి. ఆర్ యూ కన్సర్న్డ్ అబౌట్ యువర్ ప్రజెంట్ సిచ్యువేషన్? ప్రశ్న అడుగుతున్నాను ఈరోజు. ఆర్ యూ కన్సర్న్డ్ అబౌట్ వాట్ టు డూ నౌ? ఆర్ యూ కన్సర్న్డ్ అబౌట్ ద ఫ్యూచర్, అబౌట్ యువర్ ఎటర్నిటీ? నీ నిత్య జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచించకపోతే ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణదేం. ఈ శుభ శుక్రవారం రోజును అడుగుతున్నాను, సిలువకు ఎటువైపునున్నావమ్మా? అంకుల్, సిలువకు ఎటువైపునున్నావు? తమ్ముడు, ప్రిచెల్లమ్మ, సిలువకు ఎటువైపునున్నావు? నువ్వు సిలువకు ఎటువైపునున్నావో నువ్వు ఈరోజు డిసైడ్ చేసుకోగలిగితే నీ జీవితంలో ధన్యత,
నీ జీవితంలో నిత్యరాజ్యము, నీ జీవితంలో శాంతి సమాధానం. చెప్పగలుగుదువా? లేకపోతే ఒక నేరస్తుడి వల్లే నేను ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ వచ్చాను. యేసు గురించి విన్నప్పటికీ కూడా, యేసును చూసినప్పటికీ కూడా ఆయన ఎవరో అవగాహన లేకుండా జీవిస్తూ వచ్చాను. ఈరోజు నేను అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ దొంగ అడిగిన రీతిగా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని నువ్వు అడిగినట్లయితే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యము యేసు ప్రభు వారు చేయాలని ఆశపడుతున్నారు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ శుభ శుక్రవారం రోజు ప్రభువా, సిలువకు ఎటువైపు ఉన్నామో ఆ ప్రశ్నకు జవాబు ఇయ్యగలిగిన కృప నాయన మీరు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక నేరస్తుడు నాయన, హీ వాజ్ ఆల్వేస్ ఇమ్మర్స్డ్ ఇన్ ద ప్రజెంట్ సిచ్యువేషన్. ఎప్పుడెప్పుడు సిలువ నుంచి దిగిపోదామా, ఎప్పుడెప్పుడు మళ్ళా దొంగతనాలు ప్రారంభించేద్దామా అంటూ ఆలోచిస్తూ వచ్చాడు. కానీ ఇంకొక నేరస్తుడు ప్రభువా, మీరు ఎవరో తెలుసుకొని, మీరు నేరము లేని వ్యక్తి, యువర్ ఇన్నసెంట్ మ్యాన్, మీరెవరో, యేసు ఎవరో తెలుసుకున్నాడు, దేవుని కుమారుడని తెలుసుకున్నాడు ప్రభువా. అంత బాధలో, అంత నొప్పిలో కూడా ప్రభువా తన తప్పిదములు ఒప్పుకున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలు ప్రభువా, వారి పాప జీవితంలో వారు ఒప్పుకొని, మీరు ఎవరో తెలుసుకొని, ఇన్ని సంవత్సరాలు ఒక ఆచారపూర్వకంగా నిన్ను వెంబడిస్తుంటే, నిన్ను గురించి విన్నప్పటికీ, నిన్ను గురించి చూసినప్పటికీ కూడా ప్రభువా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉండి ఉంటే, ఈరోజు ద గ్రేటెస్ట్ డెసిషన్ దట్ దే కెన్ టేక్ ఈస్ టు యాక్సెప్ట్ యు యాజ్ ద లార్డ్ అండ్ సేవియర్ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే. ఈ శుభ శుక్రవారం రోజున ప్రభు ఒక శుభకరమైన వార్త వారి పేర్లు జీవగ్రంథంలో నమోదై ఉన్నట్లు వారు తీర్మానం చేసుకునే కృపను మీరు దయచేయమని, చేరువచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని, ప్రత్యేకంగా ప్రభువా గృహంలో నాయన ఒక ఎంప్టీ చైర్ చూస్తున్న బిడ్డలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన మరణించి నీ దగ్గరికి వెళ్ళిన ఆ కుటుంబాలని ప్రభువా మీరు విడిచిపెట్టిన, భూలోకంలో విడిచిపెట్టిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని, శాంతి సమాధానం వారికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక.